డాక్టర్ సౌజన్య, మెడికల్ ఆఫీసర్ పిహెచ్సి గొల్లపాలెం. ఈ రోజు పిహెచ్సి గొల్లపాలెంలో స్వేచ్ఛ ఫర్ లిటిల్ బర్డ్స్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి చాలా అవేర్నెస్ అనేవి క్రియేట్ చేశారు. మాకు నార్మల్ గా జనరల్ గా అయితే తెలుసు ఇవన్నీ కూడా, బట్ ఇన్ డెప్త్ అయితే అసలు తెలియదు. తెలిసినా సరే మెయిన్ నాలెడ్జ్ షేరింగ్, ఎంత షేర్ చేస్తే అది అంత మందికి హెల్ప్ అవుతుంది. అవన్నీ కూడా నేర్చుకున్నాం. అందుకు చాలా థ్యాంక్స్ మన పడాల చారిటబుల్ ట్రస్ట్ అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఉండాలండి. నేను డాక్టర్నే, కానీ నేను కూడా ఒక మదర్ని. నేను మెయిన్ ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ నా వేరే నేను పెంచాలి. సో తనకి తెలియాలి మళ్ళీ నేను తనకి ఎలా ఎడ్యుకేట్ చేయాలి అంటే. ఇప్పుడు రోజు పేపర్స్ లో అవి చూస్తూ ఉంటాం కదండి. సో చాలా బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, ఇంకా చిన్నపిల్లల మీద ఇలాంటివి జరగడం ఏంటి అంటే మెయిన్ ఏంటంటే పేరెంట్స్ చిన్నపిల్లలకి కనెక్షన్ ఉండదు. పేరెంట్స్ ఇప్పుడు జాబ్స్ చేయడము, పిల్లలతో టైం స్పెండ్ చేయకపోవడము. సో మెయిన్ పిల్లలు భయపడిపోతున్నాము, మమ్మీకి చెప్తే కొడతారేమో, డాడీకి చెప్తే తిడతారేమో అనేది. దాని వల్ల మనం చెప్పకపోవచ్చు. నెక్స్ట్ ఈ సేఫ్టీ పార్ట్స్ గురించి, సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి ఇవన్నీ నేను ఎప్పుడు అంటే జస్ట్ పెరిఫరల్ గా తెలుసు. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు అంత నాలెడ్జ్ లేదు దీని మీద. కానీ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి నేను నాటకంటే మాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం వల్ల మాకు చాలా విషయాలు జరిగాయండి. ఎంత మంచి ప్రోగ్రాం కలెక్టర్ గారు వాళ్ళకి తీసుకురావడానికి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఇంతకు ముందు కూడా మేము చేసాం, కానీ ఇంత వివరంగా మాకు తెలియదండి. సార్ చాలా వివరంగా చెప్పారండి. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మేము చెప్తామండి. ఈ విషయాలన్నీ కూడా పిల్లలందరికీ చెప్తామండి. ఈ స్కూల్లోనే కాకుండా విలేజ్ లో మెడికల్ క్యాంప్ అది పెట్టినప్పుడు కూడా తల్లిదండ్రులను పిలిచి టాబ్లెట్లు ఇచ్చినప్పుడు కూడా ఇదే విషయాలు మేము చెప్పడానికి ట్రై చేస్తామండి కంపల్సరీగాని.